హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ రోజటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజటి వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ప్లస్ ఇంకా క్లీనింగ్ రొటీన్ అనమాట. ఈరోజు అయితే డైనింగ్ టేబుల్ క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను. సో ఆ క్లీనింగ్ రొటీన్ కూడా ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే ఇక్కడైతే నేను డీటాక్స్ వాటర్ అయితే తాగుతున్నాను. అయితే కొన్ని రోజుల నుంచి నేను డీటాక్స్ వాటర్ అనేది చేంజ్ చేశాను అనమాట. సో మెంతులు ఒక్కటి నైటే నానపెట్టుకొని ఇంకా మార్నింగ్ కాస్త బాయిల్ చేసేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. ఇంతకుముందు ఏం చేసేదాన్నంటే అజ్వైన్, దాంతోపాటు జీలకర్ర, ధనియాలు ఇవన్నీ బాయిల్ చేసి ఇలా తాగేదాన్ని. బట్ అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి కదా, రెగ్యులర్గా సేమ్ టేస్ట్ అలానే ఉంటే కూడా మనకి కాస్త బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే నాకు ప్లాట్ఫామ్ అనేది పెద్దగానే ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ అంతా చాలా వీడియోస్లో చెప్పాను. సో లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే నేను సింక్లో ఎప్పుడైనా ఏవైనా గిన్నెలు అవి క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడంతా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో ఈ కొంచెం మాత్రమే నేను ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది యూస్ చేసుకోగలను. మార్నింగ్ అంతా కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నైట్ ఏమన్నా పాత్రలు అవి ఉంటాయి కదా, ఇప్పుడు ఆయిల్ ఏదైనా డీప్ ఫ్రై చేసి ఉంటాను, అది ఫిల్టర్ చేసేసిన తర్వాత వెంటనే కడగడానికి వేయను. సో దాంట్లో ఏమైనా నెక్స్ట్ డే ఫ్రై అలా చేయొచ్చా, లేదంటే ఏదైనా కర్రీ అలా చేయొచ్చా, యూజ్ అవుతుందని చెప్పేసి పక్కన పెట్టుంటాను అనమాట. మూత పెట్టేసి పెడతాను. సో అవి ప్యాన్స్ అవన్నీ ఉంటే ఇంకా నదీమ్కి చెప్తే నదీమ్ అవి తీసుకెళ్ళి హాల్లో అయితే పెట్టారు. సో ఇంకా ఇక్కడ తెలిసిందే కదా, ఫస్ట్ అయితే డీటాక్స్ వాటర్కే పెట్టేసేసి ఇంకా చపాతీ పిండి అయితే తడిపేసుకున్నాను. సో ఇవి నేను లైక్ ఏంటంటే కిచెన్లో ఎంటర్ అవ్వగానే చేసుకున్న పనులు. దాని తర్వాత కర్రీ ఏం ప్రిపేర్ చేయాలని ఒక్కొక్కసారి ముందు రోజు డిసైడ్ అవుతాను, ఒక్కొక్కసారి లేచిన వెంటనే డిసైడ్ అవుతాను అనమాట. అయితే నేను ఆ రోజు మాత్రం ముందే డిసైడ్ అయ్యాను. బీరకాయలు తెచ్చుంటే మార్కెట్ నుంచి రిలయన్స్కి వెళ్ళి, సో ఫస్ట్ బీరకాయలు చేసేద్దాంలే అన్నట్లు ఇంకా బీరకాయ మొత్తం పొట్టు తీసేసి ఇంక కట్ చేసేసుకొని పెట్టుకున్నాను నైట్. ఎందుకంటే మార్నింగ్ చాలా వర్క్ అయిపోతుంది కదా, ఆ పొట్టు తీయడం, కట్ చేయడం ఇదంతా పెద్ద వర్క్ అయిపోతుంది. సో అంత హడావిడి మరీ ఎందుకు పడడం అని చెప్పేసి ముందు రోజు నైటే కట్ చేసేసుకున్నాను. ఓన్లీ బీరకాయలు మాత్రమే, అంటే ఇప్పుడు లైక్ కాకరకాయలు, బీరకాయలు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ముందు రోజు కట్ చేసుకుంటాను. బెండకాయలు అలా అనుకోండి ఫ్రెష్గానే కట్ చేస్తానన్నమాట. బెండకాయలు కట్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. బట్ ఈ బీరకాయ, కాకరకాయ ఏంటి అంటే మనకి పీల్ అంతా తీసి కట్ చేయాలి కదా, కాస్త టైం పడుతుంది. దట్టు ఇంకా మొత్తం క్లమ్జీ అయిపోతుంది కిచెన్ అంతా అని చెప్పేసి ఇలా చేసుకుంటాను. సో ఇక్కడైతే నేను సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేస్తాను అన్నది చూపించేస్తాను. అయితే నేను ఆల్మోస్ట్ కర్రీస్ అన్నీ కుక్కర్లో చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఏదైనా ఫ్రై చేస్తున్నాను అంటే మాత్రమే కడాయి అలాంటివి యూజ్ చేస్తాను అనమాట. కర్రీస్ కానీ లేదంటే రైస్ ఇదంతా కుక్కరే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఫాస్ట్ అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి చేస్తానన్నమాట. సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇందులో మనకి బీరకాయలో శనగపప్పు వేస్తే బాగుంటుంది కదా, అందుకని శనగపప్పు, కరివేపాకు ఇంకా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కొబ్బరి, కొత్తిమీర, తెల్లవాయి. అయితే ఇందులో అల్లం వేయలేదు. కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి అనమాట, ఇది గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్. సో ఆ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన తర్వాత నేను అంటే పొట్టు తీసేసి కట్ చేసుకున్నాను కదా బీరకాయ ముక్కలు. సో ఆ బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. నేనైతే ఇలా షేప్లో అంటే చందమామ ఆకారంలో కట్ చేసుకున్నాను. మనకి ఎలా ఇష్టమైతే అలా అనమాట. సో బీరకాయలు వేసేసి కాస్త మగ్గిన తర్వాత అందులో టమాటో, ఇంకా రెగ్యులర్ మన బేసిక్ మసాలాలు ఉంటాయి కదా, పసుపు, ఉప్పు, కారం, అలానే ధనియాల పొడి. సో జీలకర్ర నేను నార్మల్గా అలానే వేసాను అనుకోండి, జీలకర్ర పొడి అయితే వేయను. ఒకవేళ జీలకర్ర వేయట్లేదు పోపులు అనుకున్నప్పుడు మాత్రమే జీలకర్ర పొడి వేస్తాను. ఆల్మోస్ట్ లైక్ ఏంటి అంటే ఎప్పుడో ఒకసారి వేస్తానన్నమాట. ఉంటుంది ఇంట్లో, బట్ ఎప్పుడో ఒకసారి అయితే వేస్తాను అంతే. ఇక్కడ బీరకాయ మొత్తం అంతా మగ్గిన తర్వాత జస్ట్ కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను. సో ఒక్క విజిల్ వచ్చేస్తే మనకి బీరకాయ కర్రీ అనేది రెడీ అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా మార్నింగ్ నదీం కోసం స్నానానికి వాటర్ అది పెట్టేశాను కదా, సో అవి అయితే ఇంకా బకెట్లో అంతా వేసేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి చపాతీకి అయితే చేస్తూ ఉన్నానన్నమాట. చపాతీలు కూడా కాల్చేసేస్తే మనకి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో లంచ్ బాక్స్లో ఒక ఆమ్లెట్ వేసేస్తానన్నమాట. ఎప్పుడైనా ఇలా బీరకాయ లేదంటే
ఇంకా అంటే కొన్ని కర్రీస్ ఉంటాయి కదా! అప్పుడు ఆమ్లెట్ అలా వేస్తూ ఉంటాను. అంటే ప్రతిరోజు వేయనులెండి. ఎప్పుడో ఒకసారి. సో, ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసి బాక్స్ అయితే కట్టేస్తే అయిపోతుంది. ఇక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు యాక్చువల్లీ సగ్గుబియ్యం కిచిడీ చేద్దామని చెప్పేసి నైటే సాబుదానా అనేది అంటే వాష్ చేసేసి కొన్ని వాటర్ వేసేసి నానపెట్టేసాననమాట. నానపెట్టడం అంటే ఫుల్ వాటర్ వేసేసి నానపెట్టడం కాదు. అలా చేసాము అంటే మనకి ముద్ద ముద్దలాగా వస్తుంది. పొడి పొడిలాగా రాదనమాట. జస్ట్ ఒక 2, 3 టైమ్స్ అలా వాష్ చేసేసి సగ్గుబియ్యం అనేటివి మునగాలి. అంటే జస్ట్ పైన వాటర్ తేలాలి అంతే. ఎక్కువ కూడా కాకోకోకుండా. సో, అట్లా వాటర్ వేసేసి పెట్టేస్తే మనకి మార్నింగ్‌కంతా ఆ వాటర్ అన్నీ సగ్గుబియ్యం పీల్చేసుకొని పొడి పొడిలాడుతూ వస్తది. మనం నానపెట్టే ముందు అంటే క వాష్ చేయడానికంటే ముందు ఎలా సగ్గుబియ్యం ఉంటాయో అలానే ఉంటాయి. బట్ ఇప్పుడు కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం ప్లఫీగా వచ్చి మెత్తగా అయిపోయుంటాయన్నమాట. పొడి పొడిలాడుతూ ఉంటాయి. సో, అలా నానతాయన్నమాట. అలా నానితే మనకి సగ్గుబియ్యం అనేటివి పర్ఫెక్ట్‌గా అయినట్లు. ఇంకా ఈరోజొచ్చేసి వడలైతే అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా కిచిడి ఎందుకులే అన్నట్లు వడలైతే వేస్తూ ఉన్నాను. సగ్గుబియ్యం వడలు. కానీ ఈ సగ్గుబియ్యం వడలు వేయాలి అంటే మాత్రం ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. లాస్ట్ టైము మమ్మీ ఉన్నప్పుడు అంటే మమ్మీ, డ్యాడీ వాళ్ళు పూణేలో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి వేశాను. అయితే మొత్తం బాంబుల్లాగా పగిలిపోయాయని షార్ట్ అయితే షేర్ చేశాను కదా! సో, నిజంగా ఆ రోజైతే చాలా అంటే చాలా భయపడ్డాను. అండ్ అమ్మ కూడా ఫుల్ అయితే వార్నింగ్ ఇచ్చేసిందనమాట. అవసరమే లేదు, పూణేలో మీకు ఏమి ఇవి సగ్గుబియ్యం వడలు దొరకవనేది ఏం లేదు కదా! కావాలంటే బయటికి వెళ్ళి తినండి కానీ ఇంట్లో ఇట్లా అస్సలు చేయొద్దు. ఆయిల్‌తో పని, మనం అట్లాంటి రిస్క్ అంతా చేయొద్దు అని చెప్పేసి. బట్ ఎందుకో మళ్ళీ ఆ రోజే ఎందుకో మిస్టేక్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా చేస్తున్నాను కానీ ఎప్పుడు అవ్వలేదు. ఆ రోజే అయ్యింది. సో, అందుకని ఇంకా యూట్యూబ్‌లో అంతా ఎక్కువగా సెర్చ్ చేస్తే కొంచెం ఇందులో ఆలు వేయాలనమాట. బాయిల్డ్ పొటాటో వేయాలి. అది ఒకవేళ కొంచెం తగ్గితే అలా పగిలే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇంక ఈసారి కొంచెం ఆలు ఎక్కువ వేసి చేశాననమాట. ఆ రోజే మరి ఉర్లగడ్డ ఎందుకు తక్కువ వేశానో ఏమో తెలీదు కానీ ఈసారి వేసిన వడలు మాత్రం బాగొచ్చాయి. అంటే పగలకోకోకుండా వచ్చాయన్నమాట. సో, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కదా! కానీ ఇంకా లైక్ ఏంటంటే అట్లా చూసినప్పుడు భయం ఎక్కువగా ఉంటుంది. సో, అప్పుడు కూడా నేను భయపడుతూనే కెమెరాని పక్కనకి లాగేసి ఎందుకు అంటే కెమెరా అక్కడ ఉంటే ఇంక మళ్ళీ అంత ఇబ్బంది అయిపోతది కదా! ఒకవేళ బై మిస్టేక్ పగిలిందనుకోండి ఇంకేం చేసేదుండదు. అందుకని చెప్పేసి కెమెరా అంతా పక్కనకి తీసేసి దాని తర్వాత ఇంకా ఈ వడలైతే ఫ్రై చేసేసాననమాట. బట్ ఒక్కటి కూడా పగలుకోకుండా బాగొచ్చాయి. సో, ఆ రోజే ఏమైందో ఏమో కానీ అంటే వీడియోలో చూసాను కదా! రీజన్ ఏంటి అని చెప్పేసి అదే ఆలు తక్కువ ఉంటే అలా అవుతుందని. ఈసారి కరెక్ట్‌గా వేయడం వల్ల బాగొచ్చాయనమాట. సో, చెప్పాను కదా! ఇంకా కెమెరా పక్కన తీసేసాను అని. ఇంకా మర్చిపోయాను. ఇంకా కర్రీ షూట్ చేయడం కానీ, లేదు అంటే లంచ్ బాక్స్ కానీ, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అదే వడలు అవన్నీ షూట్ చేయడం అస్సలు మర్చిపోయాను. నాకైతే సగ్గుబియ్యం వడలలో పెరుగు వేసుకొని తింటే నచ్చుతుంది. కానీ నదీమ్‌కి మాత్రం చట్నీ కావాలనమాట. సో, ఇంకా అందుకని చెప్పేసి నదీమ్ కోసం చట్నీ, దాని తర్వాత సగ్గుబియ్యం వడలు బ్రేక్‌ఫాస్ట్‌లోకి తిన్న తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ తినేసేసి సో, ఇక్కడ ఏంటి అంటే డైనింగ్ టేబుల్‌కి ఇవి నేను మీషో నుంచి తెప్పించుకున్నాననమాట. డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్. సో, మీషో నుంచి తెప్పించుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, ఇవైతే వాష్ చేయడానికి వేసేసి ఉంటి. సో, అవైతే ఆరిపోయాయి. ఇంకా ఈ మధ్య ఏంటంటే వర్షాకాలం కదా! బయట అసలు ఏదైనా బట్టలు వేస్తే ఆరడమే లేదు. సో, ఆరడానికి ఒక 2 డేస్ పట్టిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఆరిపోతే ఇంట్లోకి తెచ్చేసేసి ఇక్కడ డైనింగ్ టేబుల్ అంటే మనం కొంచెం ప్లేస్ అంతా మారుస్తే మనకి ఇంట్లో కూడా కాస్త కొత్తగా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఇట్లా అయితే నేను అంటే సైడ్ అనేది చేంజ్ చేస్తున్నాననమాట. ఈ ఆహ్, ఇ ఇప్పుడు చూసారు కదా! ఇలా లైక్ ఏంటంటే వర్టికల్‌గా ఉన్నది ఇట్లా అడ్డంగా అయితే పెట్టేసాను. సో, దానివల్ల కొంచెం లుక్ అనేది ఇంటి లుక్ మారుతుంది. మనకి కూడా కొంచెం మంచి ఫీలింగ్ అనేది ఉంటుందనమాట. ఇంట్లో ఎప్పుడు అదే ప్యాట్రన్‌లో ఇండ్లు అదంతా ఉంటే కొంచెం బోర్‌గా అనిపిస్తది కదా! అప్పుడప్పుడు. అందుకని చెప్పేసి ఇట్లా అయితే మారుస్తూ ఉంటాను. నార్మల్‌గా అయితే ఈ సోఫా సెట్, దాని తర్వాత దివాన్ కాట్ ఇది కూడా మార్చేదాన్ని కానీ దివాన్ కాట్‌లో ఇప్పుడు చాలా
బెడ్‌షీట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ బరువుంది. అందుకని ఇంకా దాన్నైతే ఏం టచ్ చేయలేదు. జస్ట్ ఇది మాత్రం చేంజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ కూడా చేంజ్ చేయాలనే ఆలోచన అయితే అంటే సైడ్ చేంజ్ చేయాలనే ఆలోచన అయితే లేకుండే. బట్ ఎందుకో ఇంకా లోపల మొత్తం క్లీన్ చేసేసాను కదా! కాస్త మారుస్తే బావుంటదిలే అన్నట్లు ఇంకా అలా అయితే మారుస్తూ ఉన్నాను. ఫస్ట్ టైమ్ ఇవి ఆర్డర్ చేసి ఇంటికొచ్చిన తర్వాత అంటే ఈ సీట్ కవర్స్ అప్పుడేమైంది అంటే గిన నాకు ఇది అస్సలు ఎలా వేయాలో అర్థమే కాలేదు. అక్కడేమో క్లియర్‌గానే ఉంది కానీ, ఎందుకో ఆ రోజు మరి మైండ్ ఎలా ఉందో ఏంటో తెలీదు కానీ అస్సలు అర్థం కాలేదు. ఇంకా నదీపై అన్ని చైర్స్‌కి వేసేసారనమాట. ఇది నేనైతే ఫస్ట్ టైం వేయడము. దాని తర్వాత ఇప్పుడు వాష్ చేసేసి ఆరిన తర్వాత వేశాను. సో, ఎంత తిప్పలు పడినట్లు అనిపించిందో. అంటే అంతా ఒకటే రకంగే కనిపిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది కదా! లైక్ ఇప్పుడు మ్యాట్స్, మ్యాథ్స్ ఎలా ఉంటుంది లైక్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కదా! మనకి అలా కొన్ని కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో, ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా సీట్ కవర్స్ అన్నీ వేసేసి డైనింగ్ టేబుల్ మీద బిస్కెట్ ప్యాకెట్స్ దాని తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, అనవసరమైనవన్నీ తీసేస్తూ ఉన్నాను. వాష్ చేయడానికి వేయాల్సినవి. దాని తర్వాత ఒకటి బిస్కెట్ ప్యాకెట్ కట్ చేసేసి గ్లాస్ జార్‌లో అయితే వేస్తున్నాను. ఇంకా ఈ ఫ్రూట్ బౌల్స్‌లో ఫ్రూట్స్ ఉండే. ఇంక ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రూట్స్ ఏం లేవు. యాపిల్ ఒక 2 అలా ఉన్నాయన్నమాట. సో, అవి తీసేసి పక్కన పెట్టేసి ఒకసారి అయితే క్లీన్ చేసేసి పెట్టేస్తూ ఉన్నాననమాట. సో, పని ఏంటి అంటే గిన చేసే కొద్దీ వస్తూనే ఉంటది. లైక్ అదేంటి ఇక్కడికి అయిపోతుంది, అక్కడికి అయిపోతుంది అనే సినారియో అనేది అస్సలు ఉండదనమాట. ఇండ్లు అంటే గిన మనకి చేసే కొద్దీ పని ఉండనే ఉంటుంది. సో, అది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుందనమాట. లైక్ ఏంటి అంటే ఏ రోజు ఏం పని చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ ఒకటే రోజు చేసుకున్నాము అనుకోండి చాలా బర్డెన్ ఫీల్ అయిపోతాము. సో, ఏంటబ్బా అన్నట్లు అనిపిస్తుంది. అదే మనం కొంచెం ప్లాన్‌గా రోజుకొకటి చేసుకుంటే అంత ఇబ్బందయితే ఏముండదు. నేను అలానే చేసుకుంటాననమాట. సో, మొత్తం నీట్ అండ్ క్లీన్ టకాటక్ అలా ఉండాలనైతే ఏమనుకోను. జస్ట్ నాకు ఇండ్లు ఊడ్చేసుకొని, తుడిచేసుకొని ఇంకా వంట రెడీ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు నాకిష్టం వచ్చినప్పుడు ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు అలా ఏవైనా నచ్చితే అలాంటివి తెచ్చుకుంటాను. అనవసరంగా లైక్ ఇవి కంపల్సరీ ఇలా ఆర్గనైజేషన్ కోసం ఇవి ఉండాలి, అవి ఉండాలి, అవి ఉంటేనే బావుంటాయి అన్నట్లయితే నేను అస్సలు అనుకోననమాట. ఎక్కడికైనా నచ్చి నాకు అది వర్త్ అనిపిస్తేనే అంటే లైక్ ఏంటి అంటే ప్రైజ్ వర్త్ మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో అది వర్త్ అనిపిస్తేనే తెచ్చుకుంటాను. కంపల్సరీగా ఉండాలి అన్నట్లయితే ఏం తెచ్చుకోననమాట. దట్ టూ ఇంకోటేంటంటే రెంటెడ్ హౌస్ కాబట్టి సో, ఎక్కువ ఇన్వెస్ట్ చేసి అనవసరమైన వేస్ట్ చేయడం అయితే నాకు నచ్చదు. సో, అదనమాట. ఇంకిక్కడొచ్చేసి ఈరోజైతే డైనింగ్ టేబుల్ దాని తర్వాత ఈ మన బాల్కనీ ఇవి స్లైడర్స్ ఉంటాయి కదా! అవంతా క్లీన్ చేసేసుకుందామని అయితే అనుకున్నాను. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోతుందనమాట. లైక్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అలా అవుతుంది. అంటే ఇంకా ఇంట్లో అదంతా కూడా ఊడ్చుకోవాలి కదా! సో, నదీం వెళ్ళేసరికి కాస్త లేట్ అయిపోయింది. దాని తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెంటనే ఇంకా ఇట్లాంటి పనులన్నీ అంటే క్లీనింగ్ ఇలాంటి పనులన్నీ చెయ్యం కదా! సో, కాసేపు అలా కూర్చొని మొబైల్ అంతా స్క్రోల్ చేసేసి దాని తర్వాత ఏదైనా వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకుంటాననమాట. లైక్ అలా స్టార్ట్ చేసుకున్న వర్కే ఈ డైనింగ్ టేబుల్ అనమాట. సో, ఇంక ఇదంతా మొత్తం ఈ షీట్స్ కూడా డైనింగ్ టేబుల్ మీద ఉన్న షీట్స్ కూడా వాష్ చేసుంటి. సో, అవి కూడా వేసేస్తూ ఉన్నాను. సో, ఇప్పుడు మాత్రం డైనింగ్ టేబులే ఎంత ప్లెజెంట్‌గా ఉందో, ఇలా ఉందనుకోండి ఎంత అనిపిస్తుందో. ఇంకా ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు ఏదైతే నేను ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నానో అదే పదే, 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 పదే చూసుకుంటూ ఉన్నాను. సో, ఇలాంటి అలవాటు ఎంతమందికుంది? ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకి అలానే ఉంటుంది. ఏదైనా వాళ్ళు క్లీనింగ్ చేసి నీట్‌గా పెట్టి ఉంటారు కదా! ఆ రోజు వాళ్ళు పదే పదే వెళ్లి చూసుకుంటూ ఉంటారు. సో, అలా ఎంతమంది చేస్తారు అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడొచ్చేసి స్లైడర్స్ అనమాట. పూణేలో ఆల్మోస్ట్ రెంటెడ్ ఇండ్లు అయినా కూడా, ఓన్ హౌస్ అయినా కూడా ఇలా స్లైడర్స్ అనేటివి ఉంటాయి. సో, ఈ స్లైడర్స్‌కి ఇంకోటేంటంటే మేమున్న ఏరియా మట్టి రోడ్డు కాబట్టి ఎంత దుమ్ము పడుతుందో రెగ్యులర్‌గా ఇండ్లు ఊడ్చేటప్పుడు అప్పుడు కూడా ఇంకా అట్లా అంటే కొడుతూ ఉంటాననమాట. మధ్య మధ్యలో డస్ట్ అంతా విదిలిస్తూ ఉంటాను.
అయినా కూడా ఇంక ఇట్లా ఒకసారి డెడికేటెడ్‌గా దాని మీదే స్పెండ్ చేసి చేయాలి. లేకపోతే మాత్రం ఎలా ఉంటుంది అంటే, అసలు ఎన్ని రోజుల నుంచి క్లీన్ చేయలేదో అన్న ఫీలింగే ఉంటుందనమాట. సో, దాని తర్వాత ఈ గ్లాస్ డోర్స్ అనమాట. ఈ గ్లాస్ డోర్స్‌కి ఇంకా కాలిన్ అదంతా ఫస్ట్ డస్ట్ అదంతా తీసేసాను కదా! తీసేసిన తర్వాత ఇంకా కాలిన్ వేసేసి ఒకసారయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాననమాట. సో, అంతా క్లీన్ చేసేసుకుంటే నాకిక్కడికి ఒక వర్క్ అనేది అయిపోతుంది. దాని తర్వాత ఇంకా నా రెగ్యులర్ పనులనేటివి ఉంటాయి కదా! అంటే లైక్ ఇంకా వెళ్ళి స్నానం అది చేయాలి. ఎందుకంటే ఇంక ఇలాంటి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాతే స్నానం అది చేస్తే ఫ్రెష్‌గా ఉంటుంది. అదే పనులన్నీ పెట్టుకొని స్నానం చేశామంటే మళ్ళీ ఈ పనులన్నీ చేసేసరికి ఇంకా అలసట తగులుతుందనమాట అది. సో, ఇంక దీని తర్వాత ఇల్లు ఊడ్చడం, తుడవడము అలా అయితే జరిగింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి మార్నింగ్ ఉన్న చపాతీ, బీరకాయ అయితే తినేసాను. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ తినడానికి వెళ్ళాము. ఎందుకో మిసల్ పావ్ తినాలనిపించింది నాకు. ఇంక అందుకని అలా బయటికెళ్ళి ఇక్కడ జీ మాల్ దగ్గర కాసేపు అలా అయితే ఫ్రెండొస్తే ఇంక మాట్లాడుతూ కూర్చున్నామనమాట. బయటే కనిపిస్తే ఇంక అక్కడే మాట్లాడుకుంటూ కూర్చునిపోయి, దాని తర్వాత ఇంట్లో లైక్ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలనైతే అనుకున్నాము. సో, అది చూడడానికైతే వెళ్ళిపోయామనమాట. సో, డ్రెస్సింగ్ టేబుల్ చూసాం కానీ కాస్ట్ అయితే 5500 అలా చెప్పారు. ఇంకా సర్లే అన్నట్లు ఇంకా అలా చూసేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. నా వ్లాగ్ ఎలా ఉందన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.